దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమా స్తోత్రము కలుగునుగాక. ప్రభు యొక్క వాక్యమును వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించునుగాక. మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యము ద్వారా ప్రభు మిమ్మల్ని బలపరుస్తున్నారని, వాక్యం వినుట ద్వారా మీరు దీవింపబడుచున్నారని నేనైతే నమ్ముచూ ఉన్నాను. ప్రభు యొక్క వాక్యములో యేసు ప్రభు వారిని ఒక గొప్ప టీచర్గా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మంచి బోధకుడు. ఆయన ప్రేమించి మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మనం దీవింపబడతాం. ఆయన యొక్క బోధ ఎవరైతే వింటారో, అనుసరిస్తారో వారు గొప్పగా అభివృద్ధి చెందుతారు, దీవింపబడతారు. అయితే బైబిల్లో కొంతమంది ఆయన బోధించినప్పుడు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖముతో వెళ్ళిపోయినట్లు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కారణాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే అంతకంటే ముందుగా ప్రభువారిని గురించి ఆలోచించినప్పుడు యేసు ప్రభువారు ఆయన చేసేటువంటి బోధ ఎలాగుంటుంది అంటే అది ఖచ్చితంగా ఉంటుంది, వాస్తవమైనదిగా ఉంటూ ఉన్నది, మనిషి అవసరానికి తగినట్లుగా ఉంటూ ఉంది. ఒక వ్యక్తి అయినా, కొంతమంది అయినా, లేక అనేక మంది అయినా ఆయన ఒకే ఎనర్జీతో టీచ్ చేయగలరు, ప్రేమతో టీచ్ చేయగలరని మనం గమనించాలి. ఆయనకు అనేకమైనటువంటి శోధనలు ఎదురైనాయి. సాతానుడు శోధిస్తాడు కాబట్టి ఆయనను శరీరాశ విషయంలో, నేత్రాశ, జీవపటంబం విషయంలో శోధింపబడటం అనేటువంటిది జరిగింది. ఆ శోధనను ఆయన వాక్యము ద్వారా జయించి సాతానుకు అపజయం కలుగజేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే బోధ విషయంలో కూడా ఆయన శోధనను ఎదుర్కొన్నట్లుగా మనం వాక్యము ద్వారా తెలుసుకొనుచూ ఉన్నాం. ఒక టైంలో ఆ యొక్క పరిసయ్యులు ఆయన వద్దకు వచ్చి ఒక ప్రశ్న అడగటం అనేటువంటిది జరిగింది. ఆ ప్రశ్న ఏమిటి అంటే, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుట జరిగింది. ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, మోషే గారు తన ధర్మశాస్త్రంలో మరి ఎవరైనా పరిత్యజించవచ్చు లేక డివోర్స్ తీసుకోవచ్చు అన్నట్లుగా అనుమతి ఇచ్చారు కదా, కాబట్టి ఇది న్యాయమా అని వారు అడగటం జరిగింది. ఎందుకంటే యేసుప్రభువారు ఒకవేళ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా లేక మోషేకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతారేమో, అలాగ మాట్లాడినట్లయితే ఆయన మీద నేరము మోపటానికి వారు ప్రయత్నం చేస్తూ ఆ విధంగా వారు అడగటం అనేటువంటి జరిగింది. అప్పుడు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మీ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన ఆ విధంగా చెప్పారు, కానీ ప్రభువారు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉన్నారు, వారిద్దరు కూడా ఏక శరీరమై ఉంటారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని ఆయన జవాబు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. కనుక ఇక్కడ వివాహంలో జతపరచబడినటువంటి వారు, భార్యాభర్తలుగా జీవించేటువంటి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, విడుచుట అదేవిధంగా విడువబడుట రెండు వేరే వేరే విషయాలని మనం గమనించాలి. సో వివాహము జరిగించుకునేటప్పుడే దైవ చిత్తము ఉన్నదా లేదా అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది కనుక ప్రతి ఒక్కరు కూడా దానిని ఘనమైనదిగా ఎంచాలి. అటు భార్య, భర్త లేకుంటే మరి అందరూ కూడా దానిని ఘనమైనదిగా ఎంచాలి. ఎందుకంటే అది దేవుని యొక్క నియమము కాబట్టి, దేవుడు నియమించినటువంటి కట్టడ కాబట్టి. కనుక ఇక్కడ చాలామంది మరి ఆ యొక్క గౌరవం అనేటువంటిది కలిగి ఉండనందువల్ల, లేదంటే కుటుంబంలో లేకుంటే భార్యాభర్తల మధ్య ఈగోయిజం లేకుంటే మనీ మ్యాటర్స్ కానివ్వండి, స్టేటస్ కో ప్రాబ్లమ్స్ లేకుంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యూని బట్టి మరి డిస్టర్బెన్సెస్ అనేటువంటి కలగటం అనేటువంటి సహజంగా జరుగుతూ ఉంది. కాబట్టి చాలామంది ఎక్కువ రోజులు కలిసి జీవించలేక మరి వారు ఆ యొక్క డివోర్స్కి వెళ్ళటం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి తన భార్యకు దాదాపుగా 7 సార్లు విడాకులు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత పెద్దలు మరలా వారిని సమాధానపరిచి మళ్ళీ కలిసి జీవించేటట్లుగా చేస్తూ ఉంటే వారు అలాగ దాదాపు 7 సార్లు చేశారట. కారణం ఏమిటి అంటే, ఆ యొక్క వైఫ్ యొక్క టెలిఫోన్ బిల్ అనేటువంటిది భర్త యొక్క ఆదాయానికి మించి ఉన్నదట. కాబట్టి భర్త ఎంతైతే సంపాదిస్తున్నాడో నెలలో అంతకు మించి ఆమె యొక్క టెలిఫోన్ బిల్ ఖర్చు అనేటువంటిది వస్తూ ఉన్నది. కనుక దాన్ని భరించలేక ఆయన డివోర్స్కి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఏ విధమైనటువంటి వేరే చెడు లేకపోయినా మరి ఆయనకు ఆ ఖర్చు అనేటువంటిది భరించలేనిదిగా ఉన్నది కాబట్టి ఆ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి నేడు పరిశీలన చేసినట్లయితే మరి చాలాసార్లు డాంబికంగా అనవసరంగా మరి ఖర్చు పెట్టడం అనేటువంటి సహజంగా జరుగుతూ ఉంటుంది. అనాలోచనగా అవసరం లేనప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అనేటువంటిది మరి రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
చాలామంది వివాహ వ్యవస్థలోనికి వెళ్ళిన తర్వాత కలిసి జీవించడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. రకరకాల కారణాలు అటువంటివి ఉంటూ ఉంటాయి. ఏదేమైనా ఒకరినొకరు క్షమించుకుంటూ, లేకుంటే ఒకరు మరొకరితో సమాధాన పడుతూ, లేకుంటే ఇద్దరు కలిసి దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నట్లయితే సమాధానంగా జీవించడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. కనుక ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ విధంగా ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కానీ మరి ఎప్పుడైతే ఒక వ్యక్తి మరి విడుస్తారో, లేక భార్య భర్తను, లేకుంటే ఆ భర్త భార్యను విడుస్తారో, అప్పుడు అది దేవునికి అసహ్యమైనటువంటి కార్యము అని మరి లేఖనముల ద్వారా మనం తెలుసుకొంచు ఉన్నాం. మలాకి గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే లేవీయులు, అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజలు వారు చేసినటువంటి పని ఏమిటి అంటే, అన్యులను వివాహం చేసుకోవటం అనేటువంటిది ఒకటి, ఆ తర్వాత యవ్వన భార్యను విడనాడటం అనేటువంటిది మరొక విషయం. కాబట్టి ఈ రెండు విషయాలను బట్టి ప్రభు మరి బాధపడుచు వారిని హెచ్చరించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం, అదేవిధంగా 16వ వచనాన్ని చదివినట్లయితే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొనవచ్చు. కనుక పరిసయ్యులు ఆ ప్రశ్న వేశారు కాబట్టి వారికి సరైనటువంటి రీతిలో ప్రభు వారు వారికి టీచ్ చేయటం అనేటువంటిది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి మాత్రమే కాదు, ఈ టీచింగ్ అనేటువంటిది నేడు 2020లో నివసించేటువంటి మనకు కూడా మరి ఒక విషయము వర్తిస్తుంది అని మనం గమనించాలి. నేడు ఆ యొక్క కుటుంబానికి సంబంధించి ప్రాముఖ్యత అనేటువంటిది చాలా తగ్గిపోయేటువంటి రోజులలో మనం ఉంటూ ఉన్నాం. 3-4 వారాల్లో వెంటనే అలాగా మ్యారేజ్లు జరిగిపోతూ ఉంటాయి. ప్రార్థన సరిగా చేయరు, లేకుంటే ప్రభు చిత్తం ఉన్నదా లేదా అన్న విషయాన్ని గమనించరు. ప్రభు చిత్తానుసారంగా వివాహాలు జరగాలి. కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు కనుక కుటుంబానికి ప్రాముఖ్యత అనేటువంటిది ఇవ్వాలి. కనుక వివాహానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను ఇచ్చినట్లయితే వ్యక్తిగతంగా ప్రభువును గణపరచగలుగుతారు, కుటుంబాలుగా ప్రభువును గణపరచగలుగుతారు, దేవునికి మహిమ అనేటువంటిది కలుగుతూ ఉన్నది. కాబట్టి అక్కడ వారు వేసినటువంటి ప్రశ్నకు సంబంధించి సరైనటువంటి టీచింగ్ ఆయన చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన కొన్నిసార్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయన టీచ్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఆ యొక్క మార్కు సువార్త 10వ అధ్యాయము 1 నుండి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగం మొత్తం చదివినట్లయితే రెండవ విషయం ఏమిటి అంటే, కొంతమంది పిల్లలను ఆయన వద్దకు తీసుకుని వచ్చి ఆశీర్వదించమని అడిగినప్పుడు ఆయన ఆశీర్వదిస్తూ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, చిన్న పిల్లల వంటి స్వభావం కలిగినటువంటి వారైతేనే తప్ప, లేకంటే దేవుని రాజ్యాన్ని అంగీకరించిన వారైతేనే తప్ప మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. కనుక దేవుని రాజ్యానికి వారు స్వతంత్రులు కావాలి అంటే, దేవుని చేత అంగీకరింపబడాలి అంటే చిన్నపిల్లల లాంటి స్వభావం అనేటువంటిది అవసరం. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుండి 16 వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఈ విషయాన్ని మనం చదవవచ్చు. ఆ తర్వాత గమనించినట్లయితే మూడవదిగా ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి మోకాళ్ళుని బోధకుడా అని సంబోధించడం జరిగింది. గుడ్ టీచర్ అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, ఆయన ఒక్కడే మంచి బోధకుడు, కాబట్టి నన్ను ఈ విధముగా నీవు సంబోధిస్తున్నావేమి అని ఆయన అడగటం అనేటువంటిది జరిగింది. తన దృష్టిలో, లేకుంటే కొంతమంది ఇశ్రాయేలీయుల యొక్క దృష్టిలో ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లయితే, లేకుంటే కొన్ని మంచి పనులు జరిగించినట్లయితే దేవుడు అంగీకరిస్తాడు, లేకుంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి, అంతేకాకుండా ఆ రక్షణ కూడా పొందటానికి అర్హుడు అన్నట్లుగా వారు భావించేవాళ్ళు. కనుక తన దృష్టిలో కేవలం ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే ఇక మంచివాడే అన్నటువంటి దృక్పథముతో ఆ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి మరి సద్బోధకుడా అని ఉచ్చరించడం అనేటువంటి జరిగింది, లేక అడ్రస్ చేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఏమంటాడంటే, నేను నిత్య జీవమును స్వతంత్రించుకోవాలి అంటే నేనేమి చేయాలి అని ప్రశ్న అడుగుతూ ఉన్నారు. కాబట్టి తనకున్నటువంటి ఆ డిజైర్ అనేటువంటిది ప్రభువారు అర్థం చేసుకొని ప్రభువారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు అన్నటువంటి కొన్ని విషయాలను గురించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు, బోధకుడా వీటినన్నిటినీ నేను చిన్న వయసు నుండే, బాల్యం నుండే వాటిని అనుసరిస్తూ ఉన్నాను, ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించేటువంటి వ్యక్తినే అన్నట్లుగా తెలియజేసినప్పుడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని ప్రభు చెప్పడం జరిగింది. ఈ మాట చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభు అతనిని ప్రేమించి చెప్పినటువంటి మాట, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిటి అంటే, నీకు కలిగినటువంటి సమస్తాన్ని నీవు అమ్మి బేదలకిచ్చి అప్పుడు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పడం అనేటువంటి జరిగింది. కనుక ఇక్కడ యేసు ప్రభువారికి బయట, లేకుంటే ఆయనతో సంబంధం లేకుండా నిత్య జీవం అనేటువంటిది స్వతంత్రించుకోవటం జరగదు అన్నటువంటి విషయాన్ని ఆయన క్లియర్గా చెప్పి ఉన్నారు. అంతేకాకుండా
ధనాన్ని కలిగి ఉండటం అనేటువంటిది పాపము కాదు, కానీ ధనం అనేటువంటిది కలిగి ఉండటం అనేటువంటిది అది దేవుని దృష్టిలో నేరముగా పరిగణింపబడకపోవచ్చు, కానీ ధనము పైన దృష్టి పెట్టడం అనేటువంటిది అది మంచిది కాదు అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనములో మరి ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు అని చెప్పటం జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనములో మరి ధనం ఎక్కడైతే ఉంటుందో అక్కడే హృదయం అనేటువంటిది ఉంటుంది అని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ధనము కలిగి ఉండటం ఆ మంచిదే, కానీ ధనము పైన దృష్టి అనేటువంటిది పెట్టకూడదు. అంతేకాకుండా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో మనం చూసేటువంటి విషయం ఏమిటి అంటే ఆ యొక్క ధనాపేక్ష అనేటువంటిది సమస్త కీడులకు మూలము అని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ప్రేమతో మనకు బోధిస్తారు, మన అవసరాలకు తగినట్లుగా ఆయన బోధిస్తారు. కాబట్టి ఆయన బోధ విషయంలో కూడా శోధనలు ఎదుర్కొన్నారు, అయినా సత్యాన్ని ఆయన ప్రకటించారు. కనుక చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగేటట్లుగా మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారైనా ఆ బోధను అర్థం చేసుకునేటువంటి ఆ విధముగా ఆయన బోధించి ఉన్నప్పుడు కొంతమంది బోధ విన్నటువంటి వారు దీవింపబడ్డారు, ఆశీర్వదింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. కొంతమంది అయితే ముఖము చిన్న పుచ్చుకొని లేకుంటే దుఃఖముతో ఆయన నుండి వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. అంటే ఆయన యొక్క బోధ అనేటువంటిది వారికి రుచించలేదు, లేకుంటే వారి ఎక్స్పెక్టేషన్కు తగినట్లుగా ఉన్నట్లుగా వారు భావించలేదు అని మనం గమనించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రభువారు సరైనటువంటి మార్గాన్ని అతనికి బోధించారు. ఎందుకు అంటే యేసు ప్రభువారు యోహాను సువార్త 14:6 ప్రకారం ఆయనే మార్గము సత్యము జీవము కాబట్టి ఆయన ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు కాబట్టి ఆయన చెప్పారు, నీవు ధనము పైన నీ యొక్క మనసును పెట్టి ఉన్నావు కనుక ఆ ధనం అనేటువంటిది నీవు లేక నీ కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని అమ్మి దానిని బేదలకిచ్చి నన్ను వెంబడించుము అని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ప్రభు వారిని కలిగి ఉండటం లేక యేసు ప్రభు వారిని అనుసరించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము అని ఆయన తెలియజేయటం అనేటువంటిది జరిగింది. కానీ ఇక్కడ ఆ విషయం అతనికి నచ్చలేదు, కనుకనే ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు వారు మనకు సత్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మనం నిజంగా ముఖాన్ని చిన్నబుచ్చుకుంటూ ఉన్నామా? చాలాసార్లు పరిస్థితి ఎలాగుంటుంది అంటే కొంతమంది నిత్య జీవమును పొందటానికి రక్షింపబడటానికి ఇష్టపడుతూ ఉంటారు, కానీ ప్రభువారు ఏమి చేయాలో బోధించినప్పుడు మరి వారు అంగీకరించడానికి ఇష్టపడరు, అనుసరించడానికి ఇష్టపడరు. అంటే వారి ఎక్స్పెక్టేషన్కు తగినట్లుగా ప్రభు యొక్క బోధ లేదు అని వారు భావిస్తూ ఉంటారు. కనుక ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన పరిస్థితిని ఎరిగి మనల్ని ప్రేమించి ప్రభు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధన మనం అంగీకరించినట్లయితే, ఆయనను అనుసరించినట్లయితే, ఆయన యొక్క మాట యందు నిలిచి ఉన్నట్లయితే మనం గొప్పగా దీవింపబడతాం. కనుక ప్రభు మీకు అనుదినము ఏ ఏ విషయంలోనైతే బోధించు ఉన్నారో ఆ బోధన అంగీకరించండి, ఆ బోధను నమ్మండి, విశ్వసించండి, ఆయనను అనుసరించండి. ప్రభు మిమ్మల్ని గొప్పగా దీవిస్తారు. ప్రభు తన కృపను మెండుగా మీకు దయచేసి తన మహిమ కొరకు వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.